హాయ్ అండి, అందరికి నమస్కారం. ఏపీలో సోషల్ మీడియా మీద ఉక్కుపాదం మోపనున్నారా? ఎవరైతే సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తున్నారో, ఫేక్ న్యూస్ షేర్ చేస్తున్నారో, బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారో, అలాగే ఫొటోస్ మార్ఫింగ్ చేస్తున్నారో వాళ్ళ మీద ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుందా? వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసెస్ పెట్టనున్నారా? వాళ్ళ మీద రౌడీ షీట్స్ ఓపెన్ చేయనున్నారా? అవుననే అంటున్నాయి గవర్నమెంట్ వర్గాలు. ఎందుకంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేక ఉన్నాయి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి అనేక ప్లాట్ఫామ్స్ ఉన్నాయి సోషల్ మీడియా వేదికగా. వీటిల్లో ఎన్నో అసత్య ప్రచారాలను వైసీపీ సోషల్ మీడియా పోస్ట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రభుత్వ పెద్దలైనట్టు చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, పవన్ కళ్యాణ్ గారి మీద కానీ, లోకేష్ గారి మీద కానీ, మంత్రుల మీద గారు కానీ వైసీపీ సోషల్ మీడియాలో వికృతంగా ఫేక్ న్యూస్ను క్రియేట్ చేస్తూ ఉంటారు, షేర్ చేస్తూ ఉంటారు, అలాగే బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ మీద కూడా ఫొటోస్ మార్కింగ్ చేసి సోషల్ మీడియా ద్వారా వికృత చేష్టలకి పాల్పడుతూ ఉంటారు వైసీపీ సోషల్ మీడియా. నిజానికి చెప్పుకోవాలంటే వైసీపీ పార్టీ పెద్దలు కానీ, కార్యకర్తలు కానీ ఎక్కువగా ప్రజా సమస్యల మీద పోరాటం చేసింది పెద్దగా ఎక్కడ కనిపించదు. వాళ్ళకు మెయిన్ వెన్నుముక ఏంటంటే సోషల్ మీడియానే. వాళ్ళు ఎవరు బయటకు కనిపించరు, కానీ సోషల్ మీడియాలో ఫేక్ ఐడీలు క్రియేట్ చేసుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ఎంతో పెద్ద అసత్య ప్రచారాన్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. ప్రజలు దాన్ని నమ్మి భయభ్రాంతులకు గురవుతూ ఉంటారు. ప్రభుత్వ పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, మంత్రులు కానీ అయిన మీటింగుల్లో పలు సందర్భాల్లో మాట్లాడిన మాటలను ఎడిట్ చేసి ఇప్పుడే కొత్తగా మాట్లాడినట్టు క్రియేట్ చేసి వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. దీని ఉద్దేశం ఏంటంటే కులాల మధ్య, ప్రాంతాల మధ్య, వర్గాల మధ్య, సంఘాల మధ్య చిచ్చు పెట్టాలని. ఆ చిచ్చులో వైసీపీ చెలకాల్చుకుంటూ ఉండిద్ది సోషల్ మీడియా కేంద్రంగా. సో భవిష్యత్తులో ఇలాంటి దారుణాలు జరగకుండా ఉండటానికి, అలాగే ప్రభుత్వం మీద అసత్య ప్రచారాన్ని కట్టడి చేయడానికి గవర్నమెంట్ సోషల్ మీడియా మీద ఉక్కుపాదం మోపడానికి నిర్ణయించుకుంది. అందరి మీద కాదు, ఎవరైతే సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తూ ఉంటారో, ఎవరైతే ప్రభుత్వమైన అసత్య ప్రచారాలు చేస్తూ ఉంటారో, ఎవరైతే ప్రభుత్వ వర్గాలను సోషల్ మీడియా ద్వారా బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారో, ఎవరైతే ప్రభుత్వానికి సంబంధించిన ఆడవాళ్ళ మీద లేకపోతే ప్రజలకు సంబంధించిన ఆడవాళ్ళ ఫోటోలు మార్ఫింగ్ చేసి వికృత ఆనందానికి పాల్పడుతూ ఉంటారో వాళ్ళ మీదే కఠినమైన సోషల్ మీడియా చట్టాలను ప్రయోగించనున్నారు. ఇది ప్రతిపక్ష వైసీపీకి, అధికార పక్ష టీడీపీకి కూడా ఈ సోషల్ మీడియా చట్టాలు ఒకే విధంగా ఉండనున్నాయి. సోషల్ మీడియా యాక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండిద్ది. సోషల్ మీడియా యాక్ట్ 2000 ప్రకారం ఎవరైనా సరే సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు క్రియేట్ చేసిన, ఫేక్ వార్తను షేర్ చేసిన వాళ్ళ మీద బెయిలబుల్ సెక్షన్స్ కింద కేసు పెట్టి వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇంటికి పంపిస్తూ ఉంటారు. కానీ ఏపీ ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడి ఈ సెక్షన్స్ని కఠినతరం చేయబోతున్నారు. ఎవరైనా సరే ప్రభుత్వం మీద అసత్య ప్రచారం చేసినా, ప్రజలకి ఇబ్బంది కలిగించేటట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా, ప్రజలకి భయభ్రాంతులకు గురి చేసేటట్టు వికృత ఆనందం పొందటానికి సోషల్ మీడియాను వేదికగా మలుచుకుంటుంటే వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద కేసెస్ పెట్టి అవసరమైతే 3 సార్లు చూసి 3 సార్లకు కూడా మారకపోతుంటే 3వ సారి రౌడీ షీట్ ఓపెన్ చేయడానికి కూడా ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. థ్యాంక్ యూ.